మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి గొప్ప గనులైనటువంటి అభిషిక్తులైనటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అమ్మగారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ విధంగా దేవుడు 3 దినాలు ఈ సువార్త సభలను మరి మా యొక్క ఆత్మీయ నాయకులు పీటర్ విజయ్ గారు, జీసస్ గ్రేస్ మినిస్ట్రీ ఖమ్మం వ్యవస్థాపకులు, వారు మా ఆత్మీయ నాయకులుగా ఉండి మమ్మల్ని అందరూ కూడా వారు నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారికిని వారి కుటుంబానికి సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను ఎలాగ తెలుసుకున్నామో, యేసు మా జీవితంలో ఏం చేశాడో అది ఈరోజు మీ మధ్యలో మరి సాక్ష్యాన్ని ఇవ్వటానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి మరి గ్రహించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో సాక్ష్యము ద్వారా వాక్యము ద్వారా మరి మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. అయ్యా, గడిచిన కాలమంతా కూడా కాచి కాపుదలు గుంచిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా, అల్పుడును అయోగ్యుడును ఎప్పుడో 2010లో చనిపోవలసిన వాడనై ఉండగా అయ్యా నన్ను బ్రతికించి నీ సాక్షిగా నిలిపిన తండ్రి ప్రభువా, ఈ కోదాడ పట్టణంలో నువ్వు నన్ను సాక్షిగా నిలిపిన విధానంను బట్టి కూడా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని బలపరచుదురుగాక నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమందితో మీరు మాట్లాడబోతున్నారు, బలపరచబోతున్నారు, అందును బట్టి నీకు వందనాలు. అనేక హృదయాలు తెరవబడునుగాక. అయ్యా నీ స్తోత్రం. ఈ మైకు యంత్రము ద్వారా నీ మాటలు ఈ చుట్టుపక్కల ఎంతవరకు వినిపిస్తున్నదో నా తండ్రి ప్రభా, అక్కడక్కడ స్థలాల్లో ప్రభా నీ ప్రజలు నిలబడి కూర్చొని ఉండగా వారిని దర్శించండి, వారిని ఆకర్షించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నా పేరు మహమ్మద్ యాకూబ్. మాది ఖమ్మం జిల్లా పాపడపల్లి గ్రామం. మేము 3 సంతానం, ఒక అక్క చెల్లి, నేను. మరి ఎలా యేసు ప్రభుని నమ్ముకున్నామో ఈరోజు మీతో సాక్ష్యం ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని గ్రహించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ నిలబడి కూర్చొని వింటున్నటువంటి మరి ప్రజలందరూ కూడా మరి ఈ మాటలు విని బలపడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని చెప్పబోయే ముందు ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాను. ఒక వాక్యం మాట కూడా చెప్పి ఇలా ముందుకెళ్ళటం దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఏంటిది అంటే ఒక ఉపమానం చెబుతున్నాను వినండి. ఒక రాజుగారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడంట. రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు మంత్రితో అంటున్నాడంట, ఏమయ్యా మంత్రి గారు, ఈ రాజ్యంలో ఈ ప్రజలందరూ ఒకే మనసు కలిగి ఉన్నారా అని చెప్పేసి అడిగారంట. అవునయ్యా, అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉన్నారు అని రాజుగారు చెప్పారంట. అయితే రాజుగారు ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడంట. ఏంటిదంటే ఒక నినాదాన్ని నేను రాసి పెడుతున్నాను, అది ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పారంట. ఏంటిది ఆ మాట అంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలు తీసుకొని మరి అట్టపెట్టెలు పెట్టుకొని అందరూ కూడా
ఆ దేశమంతా తిరుగుతూ ఉన్నారంట, రాజ్యమంతా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అందరూ సంచారం చేస్తూ ఉన్నారంట. ఏ కుటుంబంలో చూసినా, ఏ గోడ మీద చూసినా, ఏ ఇంటి మీద చూసినా కూడా ఏముందంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటా ఉన్నారంట. అందరూ జైలు కొడుతూ ఉన్నారంట. దాన్ని బట్టి రాజుకు ఆనందం కలుగుతూ ఉందంట. మళ్ళొక ఆలోచన చేశాడంట, అందరూ అంటున్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అందరూ అనుకుంటున్నారు, కానీ ఈ మాట వాస్తవమా కాదా? ఏ ఇంట్లో చూసినా, ఏ స్థలంలో చూసినా కూడా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటున్నారు కదా. ఇది నేను నమ్మశక్యంగా లేదు, ఒకసారి నేను పరీక్షించాలనుకున్నాడంట రాజుగారు. సరే చెప్పండి రాజా, ఏం చేద్దామంటే చెప్పారంట, ఈ బంజర్ కాలనీలో పలానా కమిటీ హాల్ దగ్గర ఒక పెద్ద బాణ పెట్టండి. అందరికీ పశువులు ఉన్నాయి కదా, వాళ్ళని రోజు వచ్చి పాలు అందులో పోయమని చెప్పాడంట రాజుగారు. ప్రతి కుటుంబంలో నుంచి పాలు తీసుకొచ్చి ఆ యొక్క బాణలో పెట్టాలని చెప్పేసి, బాణలో పోయాలని రాజుగారు ఆజ్ఞాపించారంట. సాటింపు జరిగింది. మంత్రికి ఆజ్ఞాపిస్తే ఆ ప్రాంత బంజరు కాలనీ అంతా కూడా ఏం చేస్తుందంటే బర్రెపాలు పిండి రోజు తీసుకొచ్చి ఆ బాణలో పోస్తూ ఉన్నారంట. రాజుగారు మంత్రితో చెబితే పోయి చూస్తూ ఉన్నాడంట. శాతం చూస్తే రాజా శాతం 100కు 100 వస్తుంది అని చెప్తున్నాడంట. సరే కానీ చూద్దామన్నాడంట. ఇలా వెళుతూ ఉండగా వారం రోజులు అలానే పరీక్షిస్తూ ఉండగా 100కి 100% శాతం వస్తూ ఉందంట పాలు. అయితే కొందరికి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయంట. ఏంటి ఆలోచన అంటే, అందరూ పాలైపోతున్నారు కదా, నేను ఒక్కదాన్ని నీళ్ళు పోతే ఏమైందని ఒకరికి ఆలోచన కలిగిందంట. అని చెప్పేసి ఇలా రోజుకొకరు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పాలు పోస్తున్నారు, కొంతమంది నీళ్లు పోస్తున్నారు, కొంతమంది పాలు పోస్తున్నారు, కొంతమంది నీళ్లు పోస్తూ ఉన్నారు. రాజుగారు అందరిని కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. రోజు చూస్తూ ఉన్నాడు, శాతం చూస్తూ ఉన్నాడు. పాలు శాతం రావట్లేదు. రాను ఏమవుతుందంటే పలసదనం ఏర్పడుతూ ఉంది. ఒక రోజు రాజుగారు వెళ్ళి చూసేసరికి ఏమైందంటే ఆ బాణ నిండి నేలతో తనకమలాడుతూ ఉన్నదంట. అప్పుడు అంటున్నాడంట, మంత్రి చూసావా నీ ప్రజలు ఎలా ఉన్నారో, ఈ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? వారికి భయం లేదు, వారు చూడటానికి ఎలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని బాగానే కరచలనం చేస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. కానీ నిజ జీవితంలో వారిని చూస్తే ఎలా ఉన్నారో తెలుసా? వారు హృదయములో పాపము నిండి ఉన్నది, వారు ప్రాచీన స్వభావం కలిగి ఉన్నారు అని రాజుగారు చూసి ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే చాలామంది ప్రజలు అందరూ కూడా అనుకుంటారు, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు అని చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ బైబిల్లో రాసింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు, వాక్యం ఉన్నది. కానీ బైబిల్లో వాక్యం ఉన్నది, కానీ జీవితంలో అది నెరవేర్చబడాలి అంటే అది నీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. నీ జీవితంలో వాక్యము నెరవేర్చబడాలి. ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ విధముగా నా జీవితంలో ఉంటే తప్ప ఎన్ని వాక్యాలు నీ నోటితో చదివినా కూడా, నీ ఇంట్లో వాగ్దానాలున్నా, గోడలకి రాసి పెట్టుకున్నా, ఏ మీటింగ్ పోయి ఒక మంచి శుభవాక్యాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నా నీకు ప్రయోజనము లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మాట ఏంటంటే దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? చాలామంది ఇది ఆలోచన చేయరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి మానవుడి మాట ఆలోచించాలి. దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? అందరూ అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, దేవుడే భూమిని ఆకాశమును కలగజేసి సమస్తమును కలగజేసిన తర్వాత మానవును సృజించాడు. మానవుడు వర్షం కావాలంటే దేవుని ప్రార్థన చేస్తాడు, పంటలు వండాలంటే దేవుని ప్రార్థన చేస్తాడు, పెళ్ళిళ్ళు కావాలంటే దేవుని ప్రార్థన చేస్తాడు, స్థలం కొనాలి, పొలం కొనాలంటే దేవుని ప్రార్థన చేస్తాడు, పశువులు కావాలంటే దేవుని ప్రార్థన చేస్తాడు. ప్రతిదీ దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా పొందుకొని మానవుడు ఏం చేస్తున్నాడంటే
నేనే దేవుణ్ణి పోషిస్తున్నాను అనుకుంటున్నాడు. నా ద్వారానే దేవుడు పోషించబడుతున్నాడు, నేను పెడితే తింటున్నాడు, నేను పెడితే తాగుతున్నాడని ఆలోచన చేస్తా ఉన్నారు చాలామంది. దేవుడే భూమిని ఆకాశమును సమస్తమును కలగజేసిన తర్వాత దేవుడు నిన్ను నన్ను సృజించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఆలోచించట్లా, మన బైబిల్లో మాటలే ఏంటిదంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరను. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు, వాళ్ళు ఎక్కడ వారు? ఎవరాళ్ళు? యేసుని ఎరిగిన వారా, ఎరిగినటువంటి వారా? ఎరిగిన వారే. ఒకటే సంఘం, ఒకటే దేవుడు. కానీ 5 మంది ఎత్తబడ్డారు, 5 మంది విడవబడ్డారు. కానీ చాలా మందికి దేవుడు వారికి తోడై ఉన్నాడా, వారితో ఉన్నాడా, వారి ప్రార్థన ఆలకిస్తున్నాడా, దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా లేదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవట్లేదు వారి యొక్క జీవితంలో. ఒక మాట నేను చదివి వినిపిస్తున్నాను, చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 15-16 చదవండి. 5:6 సౌలు ఫిలిష్తీయుల దండును చూసి విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. చాలు 15 చదవండి ఒకసారి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను విడిచి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమిటి? వినండి, ఈ యొక్క సౌలుని దేవుడు మాట్లాడట్లేదు. సౌలు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా ఆయస్కరంగా ఉంది. గర్విస్తూ ఉన్నాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. సౌలు రాజు తన ప్రవర్తన సరిగా లేదని దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఎడబాశాడు, దూరమైపోయాడు, పక్కన పెట్టాడు. ఊరీము ద్వారానైనా, తమ్మీము ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా ఏ విధంగా కూడా దేవుడు మాట్లాడట్లేదు. దేవుడు మాట్లాడడం బంద్ చేశాడు. దేవుని యొక్క దర్శనము కరువైపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే సోదె చెప్పించుకోవడానికి వెళ్తా ఉన్నాడు, దయ్యముల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. కర్ణ పిశాచి గల దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తిని నువ్వు ప్రత్యక్షం చేయని చెబితే ఒక ఆత్మ బయటకు వచ్చింది తెల్లని వస్త్రముల చేత. ఒక ఆత్మ బయటకు వచ్చి సమూయేలు యొక్క ఆత్మ మాట్లాడుతుంది. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకేమయ్యాడు? పగవాడయ్యాడు. నిన్ను ఎడబాసాడు దేవుడు. నీ ప్రవర్తన, నీ క్రియలు సరిగా లేవు. దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నావు నీవు. దేవుడు ఎడబాసాడు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే నా ప్రవర్తన ఎలా ఉందని కనిపెట్టుకోవడం మర్చిపోయారు. ప్రార్థన చేసే జీవితాలు లేవు. కుటుంబంలో సమస్యలు, అప్పులు, రోగాలు రకరకాలుగా ఎదురవుతా ఉన్నాయి. ఎందువల్ల వచ్చింది ఇది? నా ప్రవర్తన బట్ట, నా భక్తిహీనతను బట్ట, నా బుద్ధిహీనతను బట్ట, నా సోమర్తనను బట్ట, నా అవిధేయతను బట్ట ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుందని ఎవరికి వారే పరీక్షించి పరిశోధించుకునే దినాలు కావివి. దేవుని కంటే సుఖానుభవులయ్యి ఎక్కడ పెడితే అక్కడికి పరిగెత్తుతా ఉన్నారు. నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి ప్రార్థన రిక్వెస్ట్లు పంపిస్తా ఉన్నారు. నీకు ఒక ప్రార్థనా స్థలం లేదు, నీకు ఒక ప్రత్యేకమైన సమయం లేదు, ఏమీ లేదు. నీకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మరి నీకు దేవుడు దూరమైందా, సమీపంగా ఉన్నాడా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? కార్యము జరుగుతుందా లేదని నిన్ను అడిగేవాడెవడు? ఒకవేళ నిన్ను అడిగే సేవకుడు నీ సంఘములో ఉన్నాడనుకో, నువ్వు ఆ సంఘానికి రాలేవు. ఆ బోధ నీకు నచ్చదు. ఏం కావాలంటే నీ ఇంట్లో చీకటి ఉంది, ఎవడో చేసిండు, ఏదో కలుగుతుందని సోది చెప్పే దగ్గరికి నువ్వు వెళ్తావు. కానీ నీ లోపాన్ని, నీ తప్పుని అద్దం
ఎదుటిగా పెట్టి నీ లోపాన్ని చూపించేదాన్ని నువ్వు ఇష్టపడట్లేదు. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా. భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. దేవుడు నన్ను ఈ లోకములో ఎందుకు ఉంచాడు తెలుసా? వెలుగుగా నియమించాడు. ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు. నీ వెలుగును చూసి వారి యొక్క మాటలు ప్రవర్తనలు ఈ లోకమంతా సరిచేయబడాలి. నిన్ను బట్టే దేవుడి నామానికి మహిమ కలగాలి. ఈరోజు దేవుడి నామానికి మహిమ కలిగే వ్యక్తిగా దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. క్రైస్తవుడు అంటే రోషము లేనివాడు కాదు, రోషము కలిగిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, మాది పాపడపల్లి గ్రామం. మా నాన్నగారి పేరు మొహమ్మద్ సైదులు. సమాజం పెట్టిన పేరు ఏంటంటే తాగుబోతు సైదులు. అందరూ ఏమంటున్నారంటే తాగుబోతు సైదులు అని పేరు పెట్టాడు. తాగి రోడ్లమ్మటి, పెండ దిబ్బలమ్మటి, మురుకాలమ్మటి పడి పడుకునేవాడు మా నాన్న. వచ్చి చెబుతూ ఉన్నారు, జాన్వి సైదులు పలానా దగ్గర తాగి పడుకున్నాడు అని చెబితే ఒక దీపం తీసుకొని కొంతమందిని తీసుకొని నా తల్లి అక్కడికి వెళ్ళి మోసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టేది. ఒకవేళ తాగి ముందుగానే వచ్చాడనుకోండి, మమ్మల్ని కొట్టేది. తాగి ఇంట్లో నుంచి అందరిని కూడా బయటికి గెదిమేవాడు మా నాన్నగారు. రోజు గొడవే. అన్నం పెడితే అన్నం ప్లేట్ ఎత్తేసేది, కూరసట్లు ఎత్తేసేది, గందరగోళం. మా నాన్నకి తోబుట్టులు 7 అన్నదమ్ములు, అందులో పెద్దవాడు మా నాన్నగారు. మా బాబాయిలతో చెప్పారు, మమ్మ ఎవరు చెప్పినా వినలేదు. ఎంతమంది అన్నదమ్ములు కొట్టినా కూడా తాగుబోతూ మారలేదండి. రోజు తాగి రావటం, మమ్మల్ని కొట్టడం, ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయటం. అలా మా నాన్నగారు తాగటం వలన మాకు సరైనటువంటి ఇల్లు లేదు. మా నాన్నగారు అలా తాగటం వలన సరైనటువంటి వస్త్రాలు కూడా వేసుకునేటువంటి పరిస్థితి కూడా మాకు లేదు. చినిగిపోయి ఉండేవి, మా బట్టలు చినిగిపోయి ఉండేది. మమ్మల్ని చూసిన వారు ఎవరైనా కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితి, రోజు గొడవే. నా తల్లి అనుకుంటా ఉంది, ఈ తాగుబోతు భర్తతో ఇలా జీవించడం ఎంతకాలం, నేను ఒకవేళ చనిపోతే బాగుంటుందేమో అని నా తల్లి ఆలోచన చేస్తూ ఉంది. ఒకవేళ నా భర్త తాగుతున్నాడని చెప్పేసి నేను చనిపోతే మరి నాకున్నటువంటి 3 పిల్లల పరిస్థితి ఏంటి? కనుక తాగుబోత భర్త అయినట్లు కావచ్చు, కానీ పిల్లగాల కోసమైనా నేను బ్రతకాలని నా తల్లి ఆలోచన చేస్తూ ఉందండి. రోజు గొడవలే. అయితే కొంతమంది పెద్దలు చెప్పారు కదా, జాన్వి పలానా స్థలంలో పసరిస్తారు, ఆ తీసుకొచ్చి సైదులకి తాపిస్తే తాగు నుంచి విరుగుడు కలుగుతుందని చెప్పారు. అలా చెప్పగానే వాళ్ళ యొక్క మాటలు నమ్మి ఏం చేసిందంటే పసర్లు తీసుకొచ్చి తాపిచ్చింది మా నాన్నకి. 1 వారం రోజులే తాగలేదండి. వారం తర్వాత మళ్ళీ తాగటం ప్రారంభించాడు మా నాన్న. అలానే తాగుతున్నాడు, అలానే గొడవలు. తను పనికి పోయిన డబ్బులు తాగేవాడు, అమ్మ పనికి పోయించిన డబ్బులు తాగేవాడు. ఇద్దరు పనికి పోకపోతే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా అమ్ముకొని తాగేవాడు. భయంకరమైనటువంటి పరిస్థితి మాది. తిండి లేనటువంటి దినాలు. ఒక పూరి గుడిస. నా తండ్రి తాగుబోతు గనక ఆ ఇల్లంతా కూడా పూరి గుడిస గనక వానొస్తే ఆ ఇల్లంతా కూడా తడిసి అదంతా నిండేది. అక్కడక్కడ బకెట్లు, సట్లు అన్నీ పెట్టి అది నిండిన తర్వాత వెళ్ళి ఆ నీళ్లు పారబోసేది. అయితే మా నాన్న తాగుబోతు గనక మాకు సరైన బట్టలు లేకపోవటం వలన ఏం చేసేదంటే, ఖమ్మం మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పాత బట్టలు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి పాత బట్టలు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు. అవి కట్టుకొని మేము స్కూల్కి వెళ్ళేది. అదేవిధంగా పండితాపురం అని, ఆ ఇల్లందు రూట్లో పండితాపురం అని ప్రతి బుధవారము సంత జరుగుద్ది. ఆ సంతలో పాత బట్టలు అమ్ముతారు. ఆ పాత బట్టలు తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అయితే ఆ లాగేసుకొని చొక్కా వేసుకుంటే ఈ చొక్కా కనపడేది కానీ కింద లాగ్ కనపడదు. అరే ఏంట్రా లాగు లేకుండా బడికొచ్చిన మీదరా సన్నాసి అనేది. లేదురా బాబు, నాకు కూడా లాగుందని చూపించేది. ఒరే బాబు, ఎట్లా నాయనా చొక్కా ఇంత బారిది, మీ నాన్న తీసుకొచ్చావా, మీ అన్నయ్య తీసుకొచ్చావా అనేసరికి ఏం చేసిందంటే ఈ 2 ఆ చొక్కా ఈ చొక్కా ఇట్లా ముడేసి లాగ్ గడపడేటట్టుగా పెట్టుకునేది. అలాంటి పరిస్థితి. కొన్ని దినాలు ఎలా ఉండేది తెలుసా? అరే వీడు వేసుకున్న చొక్కా ఎక్కడో చూసినట్టుంది రా, ఎక్కడిదంటే రేయ్ ఫలానా వాళ్ళు అలా కొడుకుదురా ఇది చొక్కా, రేయ్ ఫలానోడుదురా ఈ చొక్కా, వీడికి భలేగుందేరా అని అట్లా అంటా ఉండేది.
ఆలోచన చేయండి. అలా మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక విధంగా అనిపిస్తూ ఉండేది మాకు. ఆలోచన చేయండి, ఎందుకు ఇలాంటి దరిద్రపు పరిస్థితి వచ్చిందంటే నా తండ్రి తాగుడే దానికి కారణం. నా తండ్రి తాగుబోతు గనక తన భార్య గురించి ఆలోచించడు. నా తండ్రి తాగుబోతు గనక తన పిల్లల గురించి ఆలోచించడు. ఏం తింటున్నారా, ఏం తాగుతున్నారా, నా సంసారం ఏంటి, సమాజంలో నా భార్యకి విలువ ఉందా, నా పిల్లలకి విలువ ఉందా అని ఎప్పుడు కూడా ఆలోచించిన వాడు కాదు మా తండ్రి గారు. అయితే కొంతమంది చెప్పారు, జాన్వి పలానా దగ్గర మా సెంటర్లో సాధనసురులని కొన్ని మ్యాజిక్ చేస్తూ ఉండేది వాళ్ళు. ఒక ఇట్లా గుడారం లాగా వేసేసి ఇక్కడ 4 చైర్లు పెట్టి ఆయన గారిని ఇలా కట్టేస్తే ఇక్కడ చైర్లో నుంచి అక్కడికి వెళ్ళేవాడు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేవాడు. అయితే చూసి అబ్బో వీళ్ళు దేవుళ్ళట్టుంది, వీళ్ళకి చాలా శక్తి ఉన్నది అని చెప్పేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కొన్ని పూజలు చేసి కొన్ని ముద్దలు పెట్టి ఏం చేశారంటే, మాకు మలదారం ఉండదు, నడుంకొక దారం కట్టి నడుంకొక తాయిత కట్టారు, చేతికొక దారం కట్టి చేతికొక తాయిత కట్టారు. తర్వాత అదే గుడిసెలో ఆ ఎదురుగా ఇట్లా కర్ర ఉంటుంది కదా, దానికి కూడా ఒక తాయిత కట్టి అంటున్నారు, జాన్వి ఇక నీ దరిద్రమైంది పోయిగా సైదులిగా తాగడు అని చెప్పగానే వాళ్ళకి మమ్మ దండం పెట్టి అయ్యా మీరే దేవుళ్ళు అనుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసి వారిని పంపేసింది. ఇక అనుకుంటుంది, ఇక నా భర్త మారిపోతా ఉన్నాడని, ఇప్పటి నుంచి నా దరిద్రము అయిపోయిందని అనుకుంటా ఉంది. వారం గడిచింది. నడుం గట్టిన తాయిత నడుంకే ఉన్నది, చేతికి గట్టిన తాయిత చేతికే ఉన్నది, ఇంటి ముందు దోలానికి గట్టిన తాయిత దోలానికే ఉన్నది. కానీ మళ్ళా ఫుల్లుగా దాగొచ్చింది ఇంటికి ఫుల్లుగా దాగొచ్చి ఇంట్లో నుండి నా తల్లిని గెదుముతా ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. మా అమ్మమ్మ తాతయ్య వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, మా అమ్మ పక్షమునున్నవారు కూడా వదిలేశారు. భయంకరమైన పరిస్థితి. అన్నదమ్ములు అందరూ కూడా కొట్టి చూశారు. మా నాన్న బట్టి మాకు విలువ లేదు. తాగొచ్చితే ఎవరు కూడా అట్లా పక్కన కూర్చోడానికి కూడా అవకాశం లేదు. అందరూ భోజనం చేస్తున్నప్పుడు తండ్రి తాగొచ్చి కూర్చున్నా కూడా అందరూ లేచిపోతూ ఉండేది. కారణం ఏంటంటే ఆ తాగుడు. రోజు గొడవే ఏడుస్తూ ఉంది నా తల్లి. మమ్మల్ని బయట గెంటినప్పుడు నేను ఏం చేసేదంటే, ఇలా ఎండాకాలం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి సమస్యలైనా ఎలాంటి రోగాలైనా బాగు చేయగలిగిన దేవుడని నా తల్లికి వారు చెప్పినప్పుడు, అయ్యా మీకు దండం పెడతాను, నా భర్త తాగుబోతు, నాకు ఒక 3 సంతానం, ఏదైనా పర్వాలేదు, ఏ దేవుడైనా పర్వాలేదు, నాకు మేలు జరగాలయ్యా అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, అమ్మా ఎల్లో అంతరాలు మంత్రాలు లేవు, ఏమి చేసేది లేదు, నేను కూడా నీ భర్తను మార్చలేను, ఈ భూమి మీద నీ భర్తను మార్చగలిగిన మనిషి ఏ మానవుడు లేడు. ఒక మనిషిని మార్చగలిగింది ఎవడంటే, ఎవడైతే పుట్టించాడో ఆయన మాత్రమే ఒక మనిషిని మార్చగలడు. ఆయనే నజరుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఒక నూనె బాటిల్ ప్రార్థన చేయించుకొని వచ్చి, ఇక జాన్వి పలానా దగ్గర సైదులు తాగి పడుకున్నాడని చెప్పగానే అక్కడికి వెళ్ళి ఆ నూనె తీసుకొని ఇలా సెలవు గుర్తేసి మోకరించి ఇట్లా చెంగేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ఇద్దరిని తీసుకొత్తానికి వెళితే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఏందమ్మా జాన్వి, పసర్లు అయిపోయినాయి, తాయితలు అయిపోయినాయి, ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి ఏదో చేస్తానేంటి, ఆ తాగుబోతాడు మారతాడా, మారుడు అని నవ్వుతా ఉన్నారు. అయినా కూడా నా తల్లి తీసుకొచ్చి ఆ ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత ఆ నూనెతో ప్రార్థన చేసి సెలవు గుర్తేస్తూ ఉంది. ఒకరోజు మా నాన్నగారు గమనించారు, ఏదో నువ్వు తల కొంగేసుకొని ఏదో చదువుతా ఉన్నావు, నూనె రాస్తా ఉన్నావు ఏంటని చెప్పేసి, ఆహా నువ్వు పలానా దేవుడి దగ్గరికి వెళుతున్నావా, ఆయన పలానా కులానికి దేవుడు, మన దేవుడు ఎవరు అనుకుంటున్నావు, మంది ఏ కులం అని చెప్పేసి పలానా కులం దగ్గరికి నువ్వు వెళ్తావా అని చెప్పేసి నా తల్లిని మరలా కొట్టడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఊరంతా కూడా గెదుముతా ఉన్నాడు. మన ముస్లిమ్స్ మన దేవుడు అల్లా, నువ్వు ఫలానా తక్కువ జాతి దగ్గరికి వెళ్ళి వెళ్తావని చెప్పేసి కొట్టడం ప్రారంభించాడు. అయినా కూడా నా తల్లి విడిచిపెట్టలేదు. ఓ యేసు ప్రభువా, నువ్వు దేవుడు అంట, నాకైతే తెలియదు నాయన, ఇగో నా భర్త నా పిల్లల పరిస్థితి ఇది, ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు అయితే ఇగో నా భర్తను మార్చు, నేను నిన్ను నమ్ముకుంటామని తల్లి ఏడ్చి ప్రార్థన చేసేది.
ఆ ఏడ్చే ప్రార్థన మాకు అనిపించేది కదా. ఎవరైనా చనిపోతే ఏడుస్తారు చూడండి, చనిపోయినప్పుడు ఏడుస్తారే, అలా ఏడుస్తూ ఉండేది. అప్పుడు మేము మా నాన్న అనుకున్నాం, ఏంటి ఎవడన్నా చచ్చిపోయింది అయ్యింది ఇంతగానో ఏడుస్తున్నావు నువ్వు, ఇలా ఎవడన్నా ఏడుస్తాడా? ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. అలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ప్రభు ఒక వెలుగు నా తండ్రి గారిని దర్శించాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు ఆ తండ్రిని దర్శించిందో, సార తాగాలని కానీ, కళ్ళు తాగాలని కానీ, బీడి తాగాలి కానీ ఆలోచన తలంపు తన మనసులో ఇక లేదు. ఇక తన భార్యను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతకాలం నేను ఎలా బ్రతికాను, నాదొక బ్రతికేనా అని అప్పుడు మైండ్లో ఒక ఆలోచన కలిగింది. అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకొని పనికెళ్ళి పని చేసుకొని వచ్చిన డబ్బులు మాకు బట్టలు కొనిచ్చేవారు. ఆడపిల్లలు కూడా మగలు బట్టలే, అలాంటి పరిస్థితి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో భయంకరంగా ఎన్ని రకాల బట్టలైనా వేసుకోవచ్చు, కానీ ఆ రోజులు అలాంటి పరిస్థితి. అయితే ఇక ఇద్దరు పనికెళ్ళి పాపడపల్లి రైల్వే కాలనీలో ఒక ఇల్లు కొన్నారు, పెంకుటిల్లు. ఆ తర్వాత స్థలం కొని అక్కడ ఒక డాబా కట్టారు. ఆ తర్వాత పక్కనే ఇంకొక 2 గుంటల స్థలం కొన్నారు. తర్వాత అక్క పెళ్ళి అయిపోయింది, చెల్లి పెళ్ళి అయిపోయింది, నా యొక్క వివాహం కూడా అయిపోయింది. దేవుడు మమ్మల్ని ఆ విధంగా అంచెలంచెలుగా దీవించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు వివాహం అయిన తర్వాత నాకు 3 సంతానం. 2 సంతానం ఉన్నప్పుడు 2010లో ఒక భయంకరమైనటువంటి వ్యాధి నాకు వచ్చింది. ఏంటిది ఆ వ్యాధి అంటే 2 కిడ్నీలు నాయి ఫెయిల్ అయిపోయాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. విపరీతమైన నొప్పి, తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఇలా కింద పడి కొట్టుకుంటా ఉన్నాను. వెంటనే నా స్నేహితులు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఆటో మాట్లాడుకొని ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఇతను కిడ్నీ క్రియాటిన్ 7.11 ఉంది, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి అని చెప్పగానే ఇక నేను ఏడుస్తూ ఉన్నాను. ఇక ఏంటిదంటే నేను చనిపోతున్నాను, ఇక నేను బ్రతకనని ఏడుస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఖమ్మంలో ఎమర్జెన్సీ హాస్పిటల్ అక్కడ ఎదురుగునే ఉంది, ఆ వైరల్ రోడ్లో. ఎమ్మటే అందులో నన్ను జాయిన్ చేసి ఈ తొడ కండరానికి ఒక మిషన్ అమర్చి బ్లడ్ ఎక్కిస్తూ రోజు కూడా నాకు డయాలసిస్ చేస్తూ ఉన్నారు. చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నవి. బంధువులు, స్నేహితులు అందరూ వస్తూ ఉన్నారు. ఐసీలో పెట్టారు. ఇక కొబ్బరి బొండాలు, దానిమ్మకాయలు, యాపిలికాయలు అన్నీ తీసుకొచ్చి ఆ హాస్పిటల్ బయట పెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. నా తండ్రి, తల్లి ఏడుస్తూ ఉన్నాడు. ఒకడే కొడుకు, అయ్యో చనిపోతున్నాడే. భార్య ఏడుస్తూ ఉంది, నేను విధవరాలవుతున్నాను చిన్న వయసులో, 2 పిల్లలని తల్లి ఏడుస్తుంది. నా భార్య, సహోదరులు కూడా ఏడుస్తూ ఉన్నారండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. డాక్టర్లు అంటున్నారు, మా ప్రయత్నం ఏం చేస్తాం, మేము కూడా ఏం చేసేది లేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. వెంటనే నా తండ్రి ఏం ఆలోచించాడంటే, ఇక ప్రైవేట్గా నేను నా కొడుకుని బాగు చేయించుకోలేమని చెప్పేసి ఒక అంబులెన్స్ని తీసుకొచ్చి మాట్లాడి రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కార్డు ద్వారా నా కొడుక్కి మేము బాగు చేయించుకుంటామని ఒక అంబులెన్స్ మాట్లాడి హైదరాబాదు టైమ్స్ అనేటువంటి హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళటం జరిగిందండి. తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ అన్నీ చూసి అంటున్నాడు, బాధపడుతున్నాడు, ఈ చిన్న వయసులో నీ వయసు చూస్తే 25 సంవత్సరాలు ఉన్నాయి, ఇలాంటి వ్యాధి నీకు ఎందుకు వచ్చింది, నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఏం తాగుతావు, ఏం తింటావని డాక్టర్ గారు అన్నీ అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవండి, చికెను మటలు ఇట్లాంటివి తింటాను, కూల్ డ్రింక్స్ తాగుతానే తప్ప నాకు ఎలాంటి డ్రింక్స్, ఆల్కహాల్ ఏది కూడా, గుట్కాలు కానీ సిగరెట్లు బీడీలు అలవాట్లేదంటే డాక్టర్ ఆశ్చర్యపోతున్నారు. ఇది నీకు రావాల్సిన రోగం కాదు, ఇక మేము కూడా ఏమీ చేయలేము ఇక, కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నీకు ట్రీట్మెంట్ చేస్తాం అని ఇన్ని కవర్లో ట్యాబ్లెట్లు రాసి ఇన్ని ట్యాబ్లెట్ ఇచ్చేసి ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి వారు ఆ డిస్టెన్స్ కనుక్కొని ఎన్ని కిలోమీటర్లు మరి హైదరాబాద్ నుంచి పాపడిపల్లి అని తెలుసుకొని దాని తగినట్టుగా ఛార్జీ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చి చెప్తున్నారు. ఇక చికెను, మటను, గోంగూర, ఎండి చేపలు ఏది తినొద్దు, ఉప్పు కారం తినొద్దు. ఒకవేళ నువ్వు తిన్నావనుకో నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. ఇక 4 రోజులు బ్రతకాలంటే ఇవన్నీ కూడా నువ్వు బంద్ చేయాలి అని చెప్పినప్పుడు ఇక ఒక అంబులెన్స్, అక్కడ ఒక వెహికల్, కారు మాట్లాడుకొని మా పాపడిపల్లి గ్రామానికి నేను బయలుదేరి వచ్చాను. బయలుదేరి వచ్చి ఆ రాత్రికాల సమయంలో ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను. నేను
ఏంటి ఆ ఆలోచన అంటే, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు కదా, ఇగో ఇందులో అనేక మందిని నువ్వు బాగు చేశావు కదా, బాగు చేసినట్లుగా ఇందులో చరిత్రలో ఉంది కదా, ఈ బైబిల్ అబద్ధం కాదు కదా. నా తండ్రి తాగి రోడ్లమ్మటి పెండదిబ్బలమ్మటి పడుకున్నప్పుడు ఏ తాయతలు ఏ పసర్లు కూడా నా తండ్రిని బాగు చేయలేదు. నా తండ్రిని బాగు చేసింది దర్శించింది నీవే కదా, అయితే నువ్వే నన్ను బాగు చేయాలి. అయ్యా ప్రభువా, నేనైతే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోను, పథ్యం అసలే చేయను, చనిపోయినా బ్రతికినా నీ కొరకే. ఒకవేళ నేను గనక బ్రతికాననుకో నీ సువార్త ప్రకటిస్తానని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నానండి. హల్లెలూయా. ఆ 2010 ఆగస్టు నెల మొదలుకొని ఈ రోజు వరకు 2025 ఈ జనవరికి ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా హాస్పిటల్ మెట్లెక్కి నా కిడ్నీలు ఎలా ఉన్నాయి, క్రియాటిన్ ఎలా పనిచేస్తూ ఉంది, 1 ఉందా 2 ఉన్నాయా ఏందని ఇంతవరకు నేను హాస్పిటల్ మెట్లెక్కలేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ చెబుతా ఉంది, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాంటి దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఇంతవరకు ఏ రోగం కూడా నాకు రాలేదండి, ఏ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళలేదు నేను. అయితే నేను చేస్తున్నటువంటి మరి వ్యాపారం ఏంటిదంటే ఫోటోగ్రఫీ, మిక్సింగ్ ఆపరేటర్. నేను నాకు రోజుకి 1000 నుంచి 1500 వస్తాయి, సీజన్లో 2000 కూడా వస్తాయి. నెల వచ్చేసరికి 30 నుంచి 45,000 రూపాయలు నా జీతం. మన పీటర్ విజయ్ గారు, వారి దగ్గర నా గురువు గారు, మిక్సింగ్లో కూడా వారు నాకు గురువు గారు, వారి దగ్గర నేను పని నేర్చుకొని షాప్ పెట్టారు 2009లో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని అప్పటి నుంచి బాగా ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం బాగా ప్రారంభించాను. అయితే నాకు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆలోచన చేశాను నేను. ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే దేవుడు నన్ను బాగు చేశాడు కదా, నా కులమే కదా అనేక మంది ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవాలని పాపడపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మాకున్నటువంటి 2 కుంటల స్థలములో 5 లక్షలు పెట్టి ఒక పెద్ద మందిరాన్ని కట్టానండి. 2014 నుంచి 15లో 5 లక్షలు పెట్టి మందిరం కట్టాను. కట్టి 2015లో నేను ఓసన్నా మినిస్ట్రీకి ట్రైనింగ్కి వెళ్ళా. అక్కడ నుంచి వచ్చి ఆగస్టులో అక్కడ చేసి సెప్టెంబర్లో పీటర్ విజయ్ గారి దగ్గర జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో 2వ సంవత్సరం అందులో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. ఏంటిదంటే ఇక నా ఆలోచన ఏంటంటే నేను దేవుని గురించి చెప్పాలి, సువార్త ప్రకటించాలని ఒక ఆలోచన తలుపులు నాలో కలుగుతున్నాయి. కనుక ఎవరి దగ్గర నేను ఆశించి మందిరం కట్టడం కాదు, నా దేవుని కొరకు, నా దేవుని మహిమ కొరకు నా సొంత డబ్బులతోటే మందిరం కట్టాలని 2,50,000 క్యాష్, 2,50,000 ₹2 లెక్క వడ్డీకి తెచ్చి 5 లక్షలు తీసుకొచ్చి మందిరం కట్టా. కట్టిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, సమర్పించుకున్నా. ప్రభువా, ప్రవక్త స్వదేశములో గరుడు కానెరడు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. 6 నెలలు ప్రార్థన చేశాను. 2016లో నా తండ్రి గారికి అప్పటికి వయసు 68 సంవత్సరాలు, హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. చనిపోయి అక్కడ పండు పెడితే మా కులమంతా అక్కడికి వచ్చింది. ఇక మా బంధువులందరూ వచ్చారు, ఏడుస్తూ ఉన్నాం. నేను, నా తల్లి, మా చెల్లి, అక్క అందరూ కూడా ఏడుస్తూ ఉంటే కులమంతా వచ్చింది. వాళ్ళు అంటున్నారు కదా, మన ముస్లిం ప్రకారం ఈ విధంగా మనం పండుకోబెట్టకూడదు, ఈ విధంగా ఇలా పడుకోబెట్టాలి అని చెప్పేసి వాళ్ళు. అర్థమవుతుందా? లేదు లేదు, ఇది ముస్లిం ప్రకారంగా చేయకూడదు సమాధి. నా దేవుడు నా తండ్రిని తాగు నుంచి విడిపించి నన్ను బ్రతికించాడు. ఇది క్రైస్తవ పరంగా నా తండ్రిని నేను సమాధి కార్యక్రమం చేయాలి ప్రార్థన ద్వారా అంటే, లేదు లేదు మా అన్నయ్య ఇంటికి పెద్దోడు, అలా జరగటానికి వీల్లేదని వాళ్ళందరూ కూడా వాదనకు తిరిగారు. అయినా కూడా నేను లేదు లేదు, నా తండ్రి ద్వారా నేను రక్షించబడ్డాను, యేసే నిజమైన దేవుడు, ఇది ప్రార్థన ద్వారానే సమాధి కార్యం చేయాలని చెప్పేసి నేను నా తల్లితో మాట్లాడుతున్నారు, బావలతో మాట్లాడుతున్నారు. వీడేంది ఇంత మొండిగా ఉంటున్నాడు చెప్పండి వీడికైనా అంటున్నారు. అయితే వాళ్ళు నా తల్లి అంటుందారా, నీ తండ్రి పోతిపోయినలే, నీ తండ్రిని అలా సమ చేయని,
ఇక మన దగ్గర నుంచి అయినా ఇలా చేద్దాం, లేదు మా చెల్లె మా బావ బతిలాడుతూ ఉన్నారు. ఎవడు బ్రతిమలాడినా కూడా ఇది జరిగేది కాదు. ఇది ప్రార్థన ద్వారానే జరగాలంటే వాళ్ళందరూ అంటున్నారు, ఇగో ఇది మొదలుకొని మేము చెప్తున్నాం, ఇక ఇప్పటి నుంచి మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి నువ్వు రావద్దు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీరు రావద్దు, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా మేము రామని చెప్పేసి అందరూ నైట్ వదిలిపెట్టి అందరు వెళ్ళిపోయారండి. అందరు వెళ్ళిపోయారు. అలాగనే ఏడుస్తున్నాను. మళ్ళా పెద్ద మనుషులు మా కులమంతా ఏకమై మళ్ళీ నన్ను ఉదయకాల సమయంలో మళ్ళీ పిలిచారు ప్రజల్లోకి. అయినా కూడా నాది ఒకటే మాట, ఇది నా తండ్రిని ప్రార్థన పూర్వకం తప్ప ఇంకా వేరే విధంగా చేయటానికి వీలిదంటే కథ నన్ను వదిలేసారిగా ప్రార్థన చేసి నా తండ్రికి నేనే స్నానం చేపించి ఇక్కడున్న సేవకులు పీటర్ విజయ్ గారు, డేవిడ్ అయ్య గారు, జాన్ మరకయ్య గారు వీళ్ళంతా ప్రభుత్వ వీళ్ళందరూ కలిసి మోసుకొని నా తండ్రిని మాకున్నటువంటి సేన్లో కబరస్థానంలో పెట్టనే లేదు, మాకున్నటువంటి సేన్లో నా తండ్రిని సమాధి చేశామండి. హల్లెలూయా. అలా అయిపోయిన తర్వాత ఇక అప్పులు వచ్చి అడుగుతున్నాడు, వీడు షాప్ బంద్ చేశాడు, వాళ్ళ నాన్న ఆధారం అనుకుంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు, వీడు ఎక్కడి నుంచి అప్పులు కడతాడు, ఇస్తావా సస్తావని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ఏం చేశానంటే అరెకరం భూమి అమ్మానండి. అరెకరం భూమి అమ్మి ఆ 2,50,000 రూపాయలు ఇంకా వడ్డీలు పెరిగినాయి, 3,00,000 పెరిగిందనమాట. ఆ అప్పులన్నీ కూడా కట్టేశాను. అయితే అంటున్నారు, ఎవరే పనికి మాలినోడా, మీ అయ్య తాగి రోడ్ల మీద బండినప్పుడు 2 బిడ్డలు పెళ్లి చేసినప్పుడు కూడా అప్పుడు చేయలేదురా, నువ్వు దరిద్రుడివి, పిచ్చి పట్టింది నీకు, ఇంత మందిరం కట్టి అప్పులు పాలైనవరా, మంచి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇదైపోయినవరని అందరూ కూడా నన్ను దూషిస్తూ ఉన్నారండి. అయినా కూడా వారెన్ని దూషించినా కూడా నన్ను బ్రతికించిన వాడిని నేను తెలుసుకున్నాను కనుక నేను ఎక్కడ కూడా సిగ్గుపడలేదండి. అయితే దేవుడు నన్ను ఇక అరెకరం అమ్మి ఆ అప్పులన్నీ కట్టేశాను. ఇక దేవుని యొక్క పిలుపు వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఇక్కడుంటే నువ్వు వర్ధెల్లో నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను వర్ధేల చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నా తల్లితో చెప్పాను, అమ్మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి అంటే మా అమ్మ అంటుంది కదా, ఏందిరా ఇక్కడ సేవ చేస్తానని ఇక్కడ మందిరం కట్టావు, అప్పులు మా కాడున్న డబ్బంతా మందిరం కట్టావు, పొలం 1 ఎకరం భూమి అమ్మి కూడా మందిరం కట్టావు, ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి, మొన్ననే మీ బాబు చనిపోయిండు, నాకెవరున్నారు ఆధారం అని చెప్పేసి నా తల్లి ఏడుస్తూ ఉంది. లేదమ్మా దేవుడు చెబుతా ఉన్నాడు. అప్పుడు నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో సెకండ్ చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో వేసానిగా. ఇక నాకు వ్యాపారం డబ్బులు లేవు గనక అయితే నేనేం చేశానంటే ఇక ప్రైవేట్ స్కూల్లో నా పిల్లల్ని చదివేలేదని చెప్పేసి ఆ కారుణ్య స్కూల్లో నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పడేశానండి. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో మాత్రమే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. అది నా జీవితంలో వాక్యము నెరవేర్చబడాలంటే నేను ఆ విధంగా జీవించాల్సిందే. అది నా కొరికే రాయబడిన వాక్యం అని చెప్పేసి ఆ వాక్యాన్ని నేను విశ్వసించి నా పిల్లల్ని తీసుకొచ్చి ఇక బయలుదేరుతా ఉన్నాం. నా తల్లి ఏడుస్తూ ఉంది, నేను ఏడుస్తున్నాను, నా భార్య ఏడుస్తూ ఉంది, మాకున్నటువంటి స్థానిక దైవజనుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు, నేను ఏడుస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, ఇక్కడుంటే నువ్వు వర్ధెల్లవు. తల్లి అంటుంది, కన్న తల్లి, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి పోవద్దు, నేను చదువుకుంటా, పని చేసి ఆ పింఛను, ఎందుకంటే విధవరాలు పింఛను వచ్చింది, నేను చదువుకుంటా, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి పోవద్దు అంటుంది. లేదు నా దేవుడు, ఎందుకంటే నా ఆత్మలకు తండ్రి అయిన వాడు, నాకు తల్లి లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, కులము లేనప్పుడు నా ఆత్మకు తండ్రి అయినటువంటి దేవుడు నాతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళమని. ఈ శరీర సంబంధమైనటువంటి తల్లి మాట కాదు నేను వినాల్సింది. ఈ రోజు సజీవంగా నేను ఉన్నానంటే కారణము ఆ దేవాతి దేవుడు మాత్రమే. ఆయన మాటని విని ఆయనకు లోబడాలని చెప్పేసి ఏడ్చుకుంటా ఒక బొలోరో మాట్లాడుకొని సామాన్లన్నీ వేసుకొని ఇక్కడ గుంజులూరు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వచ్చానండి. అది ఒక బండ మీద ఇల్లు. ఆ ఇల్లు అక్కడ చెట్టు ఏది ఉండదు, ఎందుకంటే బండ కింద కాక పైన కాక భయంకరమైనటువంటి పరిస్థితి. ఎండాకాలం వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ ఎండకి తట్టుకోలేక పైన కంది కట్టి వేసుకునేది, చల్లగుంటుందేమని ఆ చెద్దర్లు కట్టి ఆ ప్యానిగాలికి నీళ్లు కొట్టుకుంటా ఉండేది, ఎండ కాక తట్టుకోలేకపోయేది. భయంకరమైన పరిస్థితి. నేను షాప్ ఉన్నప్పుడు రోజు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఆ రోజు అడ్వాన్సులుగా ఇచ్చేవారు. కానీ పిల్లలు అంటున్నారు, ఏంటి బాబా
ఇదేనా మాకు కారం పొడి, రోజు కారం పొడి మాడిక పచ్చడేనా, ఏ రోజైనా మాకు కూర వండి పెట్టమని నా పిల్లలు అడుగుతూ ఉన్నారు. గమనించండి, పాపడిపల్లి గ్రామంలో 50,000 పెట్టి ఒక బోర్ వేపించాను. 20 గోనలు ఉన్నాయి. అంతా సమృద్ధినిచ్చాడు. నేను అంటున్నాడు, ఎదురా దేవుడు నన్ను ఇలా ఉండాలని నిర్ణయించాడు. ఒక మంచి రోజు మన జీవితంలో దేవుడు ప్రవేశించబోతా ఉన్నాడు. ఆ రోజు ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఆయన ఏది ఇస్తే మనం తినాలి, తాగాలి, అంతకు మించి ఏది అడగకూడదని పిల్లగాళ్ళకి చెప్పి అలా చెబుతూ దేవుడిచ్చిన దాంట్లో ఉంటూ నా తల్లి అలా మరి ఒక డ్రమ్ము కొనుక్కున్నాం. ఎందుకంటే అక్కడ గుంటదోవి గోనలు కూడా వేయలేము. మా సంఘస్థులే ఒక బ్రదర్ వచ్చి ఏం చేశాడంటే గోనలు వేశాడు బండ మీద. దాని మీద నీళ్లు పట్టుకునేది. ముగ్గురు స్నానాలు నలుగురు 5 మంది స్నానాలు చేసి బట్టలు దిగితే నీళ్ళు అయిపోయాయి. నీళ్ళుండేవి కాదు. అలాంటి పరిస్థితి. వర్షం వస్తే ఇక డ్రమ్ములు, గ్లాసు అవన్నీ బిందెలన్నీ పెడితే ఆ కందికట్ట మీదకి వెళ్ళి నల్లటి నీళ్లు ఇలా పడుతూ ఉండేది. అవన్నీ చీరతో వడపోసుకునేది. అయ్యే మొహం కడుక్కొని అయ్యే తానం చేస్తూ అయ్యే బట్టలు ఉతికేదండి. 2 రోజులకే 3 రోజులకే తలకప్పులు పడేది. ఇలా చేయి పెడితే అవన్నీ కూడా లోనకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అయినా పర్వాలేదు, ఇలా ఉండటం నా దేవునికి ఇష్టమని చెప్పేసి అలాగనే మేము ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మరి చక్కని మందిరాన్ని నేలమరి గ్రామంలో ఒక 150 మంది బట్టేటువంటి స్థలాన్ని, మందిరాన్ని, చక్కని సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఒక మాట నన్ను బాగా బలపరిచింది. ఆ మాట చదివి నేను ముగిస్తున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీకి రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చదివి నేను ముగిస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాస్తున్నటువంటి మాట 3వ అధ్యాయం 12వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాని నిమిత్తమే దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. దేవుడు 2 కిడ్నీలు పే చేసి ఆ దరిద్రములోంచి సమృద్ధినిచ్చింది. ఎందుకంటే ఆయన నా 2 కిడ్నీలు పే లేనందుకు దేవుడు కాదు, నా పట్ల ఒక ప్రణాళిక వేశాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన నిజమైన దేవుడు. నన్ను పిలిచింది ఆయన పని చేయటానికి. కొలమొచ్చు అంటుంది కదా, ఎరా బాబు ఇంత మందిరం కట్టినావు, దీనికంటే మజీద్ కట్టినట్లయితే అల్లా నిన్ను జన్నతులో ఉన్నతంగా చూసుకునేవాడు అంటున్నాడు. ఎందుకంటే నాలో అహంకారము, గర్వం, కుళ్ళు, స్వార్థం, ఈర్ష, కామ, కోద, మదమత్సరమైన ఆలోచనలు, ఒక మనిషిలో ఉన్న పాపమంతా నాలో ఉందండి. ఎప్పుడైతే ఈ బైబిల్ చదవటం ప్రారంభించానో నా బ్రతుకంతా ఇది చూపించిందండి. హల్లెలూయా. ఈ బైబిలే నన్ను మార్చింది. బైబిల్ అంటుంది లేవికాండం 11:44, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. ఇది ఓ మతం కాదు, ఇది కులం కాదు, ఇది మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తాన్ని విడిచిపెట్టడానికి కులం వెలవేసిన కేవలం దేవుని ప్రకటించడానికి గల కారణం ఏంటంటే దేవుళ్ళో ఉన్న సత్యాన్ని బట్టి, దేవుళ్ళో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి మాత్రమే నేను యేసుని ప్రకటిస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? దేవుని నమ్ముకుంటే స్థలాలు, పొలాలు, పిల్లలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, స్థలాలు కాదు. దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం అన్నదమ్ములైనా భూములైనా సమస్తమును విడిచిపెట్టి రావాలి. వాడు మాత్రమే నాకు స్నేహితుడు, వాడు మాత్రమే నా శిష్యుడు కాగలడు. ఇది దేవుని వాక్యం, ఇది దేవుడు కోరుకుంటుంది. అర్థమవుతుందా? అందుకే భక్తుడు అంటున్నాడు ఏమనంటే, శాలలో పశువులు లేకపోయినా కూడా నేను యెహోవానందే ఆనందిస్తాను. ఇది ఈరోజు ఏదైనా ఉంటేనే ప్రార్థన, అది ఇస్తేనే ప్రార్థన, ఇది ఇస్తేనే ప్రార్థన కాదు. వారి ధాన్య ద్రాక్షారసములు పండిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కులాన్ని, మతాన్ని వేరు చేయడానికి కాదు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నీ లోకంలోనికి వచ్చాను, పుట్టానంటున్నాడు. ఈరోజు మనము దేవుని క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి క్రీస్తులాగా జీవించడానికి, లోకముగా వెలుగుగా ఉండటానికి దేవుని నమ్ముకున్నాం.
ఆస్తులు సంపాదించుకోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం కాదు, ఒక పరిశుద్ధమైన జీవితము జీవించి చావవలసిన వారమై ఉన్నాం. బ్రతకటం కాదు, చనిపోవాలి దేవుని కొరకు. అర్థమవుతుందా? దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకొని జీవించాలి. ఆ విధంగా నా తల్లి కులమంతా వెలివేసినా కూడా దేవుడు నన్ను, ఎందుకంటే నా తల్లి లాంటి తల్లులు ఎంతోమంది ఈరోజు ఆడ మగ తేడా లేకుండా తాగుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు కలిసి తాగుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి గుడకాలు, డ్రగ్స్, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అర్థమవుతుందా? భర్త తాగుతుందంటే భార్య విడిచిపెట్టి వీడి కాకపోతే ఇంకొకడు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రార్థించే స్త్రీలు లేరండి, ప్రార్థించేవారు లేరు. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవాల్సింది ప్రార్థనే. నా దేవుడు గొప్పవాడని అనుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. నా తల్లి మంచి ప్రార్థన పరురాలు, ప్రార్థనా యోధురాలు. తన కన్నీటి ప్రార్థన ద్వారా మా కుటుంబాన్ని కట్టి నన్ను ఒక సేవకునిగా మార్చగలిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 3 సంతానం, 2 పిల్లల తర్వాత ఈ రోగం వచ్చిన తర్వాత నిన్న ప్రభువా ఒకరిని కొడుగ్గా ఇస్తే నీ సేవకుడిగా పెంచుతా నేను. వాడి పేరే సమూయేల్. అందుకే దేవుడు నాకు 3 సంతానం, 2 కొడుకులు, 1 బిడ్డ. సెకండ్ ఇయర్ చదువుతుంది, బైపీసీ అయిపోయింది, ఎంసెట్కి ప్రిపేర్ అవుతా ఉంది. బాబు 10th క్లాస్, మొన్ననే ఎగ్జామ్ రాశాడు. సిఓఈలో మొన్న సెలక్షన్ అయ్యాడు. ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ జరిగింది. మా కొరకు, కుటుంబం కొరకు కూడా, మా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు.